హలో అండి అందరికీ. ఇప్పుడు మనము ఆటోమేటిక్ కార్స్ అనేది ఎలా డ్రైవ్ చేయాలని చూపెడతాను. ఇది నేను డ్రైవ్ చేసేది i10 నియోస్. అండ్ ఇది వచ్చేసి మనకు లగ్జరీ కార్ కాదు. కొన్ని కార్లలో డిఫరెంట్ లాగా ఉంటాయి. నేను బేసిక్గా చూపెడుతున్నాను. ఫస్ట్ దీని ఇంటీరియర్ చూడండి. ఇంటీరియర్ క్లాసిక్ ఉంటుంది, బాగుంటుంది, పర్లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఒకవేళ డ్రైవ్ చేస్తుంటే సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీ. నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి నేను జస్ట్ చూపెడుతున్నాను. నేను సీట్ బెల్ట్ అనేది ఏం పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఎక్కడ డ్రైవ్ చేస్తలేను కాబట్టి. సింపుల్, మనకి పెద్దగా ఏముండదు. మనం అనుకుంటారు అందరు ఆటోమేటిక్ కార్స్ అంటే భయపడతారు కొంతమంది, గేర్స్ ఉండవు, ఎట్లా డ్రైవ్ చేయలేమని. నేను చెప్తున్నా కదా, 200% ఈ గేర్స్ ఉన్న మాన్యువల్ కార్ కంటే ఆటోమేటిక్ అనేది చాలా చాలా బెటరు. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇది మనం ఆన్ చేసుకున్నాక, కార్ అనేది ఆన్ చేసుకున్నాక మనకి ఇట్లా కనబడుతుంది. మనకు న్యూట్రల్ ఉంటేనే బండి అనేది ఆన్ అవుతుంది. ఇది హ్యుండై i10 నియోస్. ఇది చూడవచ్చు మీరు. ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనకి డ్రైవ్ మోడ్లో వచ్చేసరికి కార్ అనేది ముందరికి వెళ్తుంది. కార్ అనేది ముందరికి వెళ్తుంది. అదే మనకు మళ్ళీ ఇక్కడ ఆర్ అని ఉంది కదా, ఎన్ అనేది న్యూట్రల్, ఆర్ అనేది మనకు రివర్స్ అంటే మనకు చూడొచ్చు, మనకు రివర్స్ అనేది వెళ్తుంది ఇక్కడ. సింపుల్, పెద్దగా మీరు ఏం ఇది కావడానికి అవసరం లేదు మనకు. కానీ కార్ స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా అంటే న్యూట్రల్లో పెట్టేసి మనం కార్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనండి. ఇంకా మీకు నెక్స్ట్ కార్స్ నేను చూపెడతాను. మీరు ఏ కార్ కావాలో నాకు ఒకసారి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను పెడతాను. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదండి. ఇక ప్లస్ మైనస్ ఏంటంటే మనం మాన్యువల్గా కూడా మనం దీని అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇది ఏదైతే మనకు ఇది గేర్ బాక్స్ ఉందో, గేర్ రాడ్ని మనం ఇక్కడ అనేసి రైట్కి పుష్ చేస్తే మనకు ముందరికి వెళ్తే, దాన్ని ముందరకి తిప్పితే ప్లస్, మైనస్ గేర్ మనకు రన్నింగ్లో వస్తుంది. ఇది మనకు వెనుకకు వస్తే మైనస్. మనకి ఇది కూడా మాన్యువల్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. దీనికి కొద్దిగా i20 కానీ ఇట్లా అప్గ్రేడ్ అయితే ఇది i10 నియోస్. ఈ హ్యుండైలో i10 అలాంటి దానికి వెళ్తే మనకు వేరేలా వస్తాయి. పార్కింగ్ అనే ఆప్షన్ కూడా చూపెడుతుంది. ఆ పార్కింగ్ పెడితే మనకు దీనికి పార్కింగ్ అనేది లేదు, దీనికి i10కి. ఆ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు మనం. దాంట్లో పార్కింగ్లో పెట్టి మనం ఆన్ చేస్తే ఆన్ అవ్వదు, గుర్తుపెట్టుకొని. నేను జస్ట్ చెప్తున్నాను. మీకు నెక్స్ట్ కార్లో మీకు ఏ కార్ కావాలో నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను చెప్తాను, మీకు చూపెడతాను. ఇంకా థ్యాంక్ యూ అండి.